మీరు ధనవంతులు కాగలరా? కాగలరా? కానీ ఎలా? దేవుడు లేకుండా సాధ్యమా? దేవుడు లేకుండా మనం ఏం చేయగలం? దేవుడు లేకుండా వీ హ్యావ్ నథింగ్. దేవుడు లేకుండా మనకి ఏమున్నా అది లేనట్టే లెక్క. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ ఇలా అంటున్నాడు, మీరు ఇహమందు ధనవంతులైన వారా, మీరు గర్వాన్ని తగ్గించుకోండి. మీకు ఇహమందు ధనం ఉందా, మీరు ధనాన్ని నమ్మకండి. అనుభవించడానికి ధారాళముగా ఇవ్వగలిగిన దేవుని యందే మీరు నమ్మకం ఉంచండి. ఇలా హెచ్చరించు. కానీ మనం అంటాం, ఇది నా శక్తి సామర్థ్యాలతో, నా తెలివితేటలతో నేను కష్టపడి సంపాదించాను, నేను సమృద్ధిగా ఉన్నాను, నేను అనుభవించగలను అంటాం. కానీ దేవుడు అంటున్నాడు, నా ప్రమేయం లేకుండా నీవు దానిని అనుభవించలేవు. ప్రభు అంటున్నాడు, మొదట నా నీతిని, నా రాధ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి, మీరు అనుభవిస్తారు. అనుగ్రహించబడిన ప్రతిదీ కూడా మీరు అనుభవిస్తారు. ఎందుకంటే అది నేను అనుగ్రహిస్తున్నాను. ఎందుకంటే మీరు నా నీతిని, నా రాధ్యాన్ని మీరు మొదట వెతికారు. నన్ను మొదటగా మీరు స్థానం ఇచ్చారు, మొదటగా నాకు స్థానం ఇచ్చారు. కానీ ఈ లోకంలో అందరూ కూడా అనుకుంటున్నారు, ఇది నా ధనం, ఇది నా బలం, ఇది నా బలగం, ఇది నా పదవి అని మొదటి స్థానం వాటికి ఇస్తున్నారు. దేవుడు అంటున్నాడు, ఇవేవి నిన్ను కాపాడలేవు, ఇవేవి నిన్ను సుఖపెట్టలేవు, ఇవేవి కూడా నిన్ను అనుభవించడానికి ఉపయోగపడవు. నా ప్రమేయం లేకుండా ఇందులో ఏది కూడా నువ్వు అనుభవించలేవు. అది పదవైనా, నీ శక్తి అయినా, నీ బలమైనా, నీ బలగమైనా, ఏదైనా కానీ నా ప్రమేయం లేకుండా నువ్వు వాటిని అనుభవించలేవు. మొదటి స్థానం నువ్వు దేవునికి ఇస్తే దేవుడు అంటున్నాడు, అవన్నీ మీకు అనుగ్రహిస్తాయి, అవన్నీ మీరు అనుభవిస్తారు. మీరు అనుభవించడానికి నేను పర్మిషన్ ఇస్తాను అంటున్నాడు. ధనవంతులైన వారు గర్వించక, ధనం మీద నమ్మకం ఉంచక, అనుభవించటానికి ధారాళముగా దయచేల దేవుని యందు మీరు నమ్మిక ఉంచితే నీకు ధనమును, ఫలమును, బలగమును, పదవిని దేవుడే ఇస్తానంటున్నాడు. దేవుడు లేకుండా ఈ వేటిని నువ్వు సంపాదించినా, దేవుడు లేకుండా వీటిని వేటిని నువ్వు సంపాదించినా, దేవుడు అంటున్నాడు, నేను అనుభవించకుండా నీ నుంచి నేను లాగేసుకుంటానంటున్నాడు. నువ్వు చేయాల్సిన పని ఒకటే, దేవునికి మొదటి స్థానం ఇవ్వడం, దేవుణ్ణి వెతకటం, ఆయన నీతిని అనే రాజ్యాన్ని వెతకటం. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి, అవన్నీ మీరు అనుభవిస్తారు. ఆయన మాటను, ఆయనను మొదటి స్థానాన్ని, ఆయన నీతిని, రాధ్యాన్ని మీరు వెతికి ఖచ్చితంగా మనం ధనవంతులు కాగలం. ఖచ్చితంగా మనం ధనవంతులు అవుతాం. దేవుడు లేకుండా ఏదున్నా అది లేకున్నట్టే. దేవుడు లేకుండా ఏమి మనం సాధించలేం. దేవుడు లేకుండా we have nothing, we are nothing. ఇలా గద్దించు అని చెబుతున్నాడు తిమోతికి.